గుంటూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2, 3 పంటలు వేసే ముందు ఏం చేయాలనే దానిపై చర్చించామన్నారు. 80,000 ఎకరాలకు వరి విత్తనాలు యూనివర్సిటీ నుంచి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు పెమ్మసాని. టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్ 2021కు సంబంధించి 11% ఫిట్మెంట్ జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. విజయవాడ జనసేన పార్టీ నాయకులు, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాది సాయికృష్ణ మిస్సింగ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ కేశంపేట పోలీస్ స్టేషన్ను సిటీ పోలీస్ కమిషనర్ సందర్శించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిశుభ్రత, శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరును సమీక్షించారు. గాది సాయికృష్ణ తల్లిని, మేనమామ నాగేశ్వరరావుని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పరామర్శించారు. కృష్ణలాగ్లోని సాయికృష్ణ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలోని నెల్లికల్ లిఫ్ట్ సాగునీటి పనులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి చేపట్టినవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు ఏవీ లేవని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో యోగా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ అనూష ప్రారంభించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్లో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. యూరియా కొనుగోలు యాప్ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆధార్, పాస్బుక్ ఆధారంగా ఎకరాకు 5 బస్తాలు పాత పద్ధతిలోనే అమ్మకాలు జరపాలని డిమాండ్ చేశారు. మహిళపై వేధింపులకు పాల్పడడంతో పాటు ఆమె సహోద్యోగులపై దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసభ్యంగా ప్రవర్తించి నిందితుడు కుప్పరాల హరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత ఆలోచన విరమించుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ శ్రేణులు ఆందోళన చేశారు. ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై చట్టం తేవాలని నినాదాలు చేశారు ఏబీవీపీ నాయకులు. ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని నినాదాలు చేశారు ఏబీవీపీ నాయకులు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతూ సచివాలయానికి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బీసీ సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండల పరిధిలోని గోశాల సెంటర్ సమీపంలో ఓ వృద్ధుడు హత్య కలకలం రేపింది. స్థలం వివాదంలో అన్న అల్లుడితో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో తోపులాట జరిగిన సమయంలో సాంబశివరావు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిర్మాణ అనుమతులు లేకుండా నడిపిస్తున్న రిపల్స్ ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పాఠశాల రన్ కోసం ఎలాంటి అనుమతులు యాజమాన్యం తీసుకోలేదని స్పష్టం చేశారు. యాజమాన్యానికి ఇచ్చిన గడువు ముగిసిందని, త్వరలోనే స్కూల్ను సీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలంలో జూన్ 12న అర్ధరాత్రి జరిగిన చోరీని వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కొంత బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.